పోలీస్ స్టేషన్ పరిధి రాంపల్లిలో రామాలయం వద్ద ఉన్న హనుమాన్ విగ్రహం గాజు ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. సంఘటనా స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. పోలీసు అమలు నడిపెట్టి చెబుతున్న సమగ్ర విచారణ చేసి దోషులను శిక్షించాలని కోరారు. దేవాలయం పక్కన సీసీ కెమెరాలు ఉన్నాయని ఇప్పుడు పనిచేయడం లేదని పోలీసులు అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో యువజన సంఘాల నాయకులు కలిసి నిరసన వ్యక్తం చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, సనాతన ధర్మం కి జై, సనాతన ధర్మం కి జై, సనాతన ధర్మం కి జై. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని రాంపల్లి గ్రామం మా ఊరి పేరులోనే శ్రీరాముడు ఉన్నాడు. ఇక్కడ నిజంగా శ్రీరాముని ఆదర్శంగా గ్రామస్తులందరూ కూడా అందరితో సోదరభావంతో నెలకొన్నటువంటి ప్రాంతం ఇది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మంచిగా కలిసి మాతో సహజీవనం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రశాంతతను దెబ్బతీయడానికి, ఇక్కడ ఉన్నటువంటి సోదరభావాన్ని దెబ్బతీయడానికి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మా దేవాలయంలో ఉన్నటువంటి మా హనుమంతుని విగ్రహాన్ని యొక్క ధ్వంసం చేయడం జరిగింది. ఇది నిజంగా మాకు చాలా బాధాకరమైనది. ఎందుకంటే 100 సంవత్సరాల చరిత్ర ఉన్న రాంపల్లిలో ఏనాడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. ఎవరికి చెప్పాలన్నా ఈ బాధ మాకు గుండెలు తరక్కపోతా ఉన్నాయి. మేము చేసిన తప్పింది హిందువులుగా ఉండడం మేము చేసిన తప్ప. అన్ని మతాలను కూడా మేము గౌరవిస్తాం కదా, మరి మా మతాన్ని ఎందుకు ఈ విధంగా కించపరుస్తున్నారు? దీని మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. నేనేమంటాను, ఎవడైతే ఈ పని చేసినో వాని కాలు చేయి నరకాలి. ఇదే ప్రాంతానికి తీసుకొని వచ్చి ఇంకో దగ్గర ఈ పని చేయడానికి వాళ్ళు భయపడతా ఉంటారు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి రోహింగ్యాలకు, బంగ్లాదేశ్ నుంచి వచ్చి పారిపోయి వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ మన ఓల్డ్ సిటీ ఒక అడ్డాగా మారింది. ఆ అడ్డా చూసుకుని సిటీ చుట్టూ ఉన్నటువంటి పరిసర గ్రామాలలో ఈ మత విద్వేషాన్ని